నమస్తే అండి అందరికీ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే నవరాత్రుల్లో అమ్మవారు 3వ రోజైన తదే రోజు ఏ రూపంతో మనకు దర్శనమిస్తారు అని. 3వ రోజు నవరాత్రుల్లో 3వ రోజు అమ్మవారు సకల వేద స్వరూపమైన గాయత్రీ మాతగా మనకి దర్శనమిస్తారు. గాయత్రీ దేవి అంటే మనకి 5 ముఖాలతో దర్శనమిస్తారండి. ఆ 5 ముఖాలు ఏంటంటే ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవల వర్ణాలతో కలిసిన 5 ముఖాలతో మనకి దర్శనమిస్తారు. శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి ఆ అమ్మవారు మనకి దర్శనమిస్తారు. ఇంకా ఈ అమ్మవారి గాయత్రి అమ్మవారి రూపంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే గాయత్రి మంత్రం అనేది చాలా చాలా శక్తివంతమైనదని మనకు తెలుసు. ఈ అమ్మవారిని పూజిస్తే బుద్ధి తేజోవంతం అవుతుంది. మన శబ్దం అమ్మవారు ముఖ్యంగా శబ్ద రూపంలో పూజించాలి. మనం జపం చేయడం వల్ల ఆ అమ్మవారిని పూజించడం వల్ల మన బుద్ధి అనేది వికసిస్తుంది. అలాగే గాయత్రి మాత్రలో ఉన్న ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవల వర్ణాలు మనలో ఉన్న మన చుట్టూ ఉన్న పంచభూతాలను సూచిస్తాయండి. మనల్ని మనం జాగృతి చేసుకునే యొక్క స్వరూపం అమ్మవారు. అలాగే గాయత్రి మంత్రాన్ని చాలామంది జపిస్తున్నారు. అది చాలా తప్పు. గాయత్రి మంత్రం అనేది నియమాలతో కూడుకున్నది. ఆడవాళ్ళు అస్సలు చేయకూడదు. మగవాళ్ళు కూడా ఉపనయనం చేసుకొని గురుముఖత నేర్చుకొని చేస్తారు. దాన్ని ఎలా పడితే అలా చెయ్యకూడదు. ఎప్పుడూ కూడా గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించకూడదు. మనం రేపు పూజ చేసే రోజు గాయత్రి మాతని పూజ చేసే రోజు మనం ఏం చేయాలంటే అమ్మవారికి కనకాంబరం కలర్ చీర కట్టి, అలాగే మనం కూడా అలాంటిది కట్టుకొని రెడ్ కలర్ గాజులు వేసుకొని అమ్మవారికి తామర పూలు అంటే ఇష్టం, తామర పూలు పెట్టి మనం ఆ రోజంతా జపం చేయాలండి. ఆ జపం కూడా మనకి సర్వ గాయత్రి ఉంటుంది. అది నేను చివర్లో ఇస్తాను, అది చదువుకోండి. సర్వ చైతన్య రూపాతం ఆద్యం విద్యం చ ధీమహి బుద్ధి యాన ప్రచోదయాత్. ఇది చదువుకోవాలండి. గాయత్రి మంత్రం అయితే ఎట్టి పరిస్థితుల్లో చదువుకోకూడదు. ఇంకా గాయత్రీదేవిని మనం మొదటగా ఉదయం పూజ చేసేటప్పుడు పాలు పండ్లు, తనకి పాలంటే చాలా ఇష్టం అండి అమ్మవారికి, పాలు పండ్లు నైవేద్యంగా పెట్టవచ్చు. తర్వాత మనం సాయంకాలం ప్రదోషకాలంలో మనం సాయంత్రం పూజ చేసేటప్పుడు అమ్మవారికి నిమ్మకాయ పులిహోర పెట్టొచ్చు. అలాగే పాయసన్నం నైవేద్యాలు ఒక్కొక్కరు ఒక్కొక్కటి పెడతారండి. ఏది పెట్టినా తప్పేమీ కాదు. మన భక్తి ముఖ్యం. మన తాహతకు తగ్గట్టు మన వీలుని బట్టి చేసుకోవచ్చు. గాయత్రి మాతను అందరూ పూజించి ఆమె ఆశీస్సులు పొందుతారని కోరుకుంటున్నాను. ఈ ఛానల్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నా నోటిఫికేషన్స్ రావాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.